అయిపోయింది. ఈరోజు నీ బ్రతుకు ఎలాంటిదైనప్పటికీ, ఎంత భారంతో ఉన్నప్పటికీ, తాగుడనే వ్యసనం నుంచి విడుదల పొందలేకపోతున్నావా? అప్పులనే భారం నుంచి విడుదల పొందలేకపోతున్నావా? భయంకరమైన రోగంతో విడుదల పొందలేకపోతున్నావా? అయితే ఈ రాత్రి నువ్వు యేసును సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే, నాదొక మాట, నేను నీ కులాన్ని మార్చుకోమంటలే, నీ మతాన్ని మార్చుకోమంటలే, నీ ఆచారాలు మార్చుకోమంటలే, నీ సిద్ధాంతాలు మార్చుకోమంటలేదు. కేవలం ఒకే ఒకటి, ఈ విమోచకుడు యేసయ్యా, నువ్వు విమోచకుడు అంట కదా, నిన్ను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను, నా బ్రతుకును మార్చవని నువ్వు ఈ రాత్రి అడగగలిగితే, ఈ రాత్రి నీకున్న సమస్త రోగం నుంచి దేవుడు నిన్ను విడుదల చేయబోతున్నాడు. నీకున్న పాపరొత్త బ్రతుకు నుంచి దేవుడు విడుదల చేయబోతున్నాడు. నీ తాగుడనే వ్యసనం నుంచి నిన్ను విడుదల చేయబోతున్నాడు. ఎలా? ఈ శాపాన్ని మోస్తున్నాను, ఈ శాపం నుంచి ఎవరు విడుదల చేస్తారనుకుంటున్నావేమో, ఈ శాపాన్ని నుంచి కూడా ప్రభు, ఈ విమోచకుడు విడుదల చేస్తాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ మాట వింటున్నా నీవు, ఇదిగో ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ యేసును గూర్చి విని, ఈరోజు ఈ మాటలు వింటున్నావు, నీకు సత్యాన్ని చెప్పడానికి వచ్చాను. ఈ మాటలు విన్న నీవు యేసయ్యకి నీ మనసిస్తే, యేసయ్యకి నీ మనసిస్తే, అయ్యో నేను పుట్టినప్పటి నుంచి నా వృద్ధాప్యం వరకు భయంకరమైన పాపరోత జీవితంలో జీవించానండి, మరి ఇంత వృద్ధాప్యంలోకి వచ్చాక ప్రభువా అని అంటే ఆయన నన్ను కనికరిస్తాడా అంటే కనికరిస్తాడు. నువ్వు ఎలాంటి వాడివైనా, ఎంత దౌర్భాగ్యుడివైనా, ఎంత నీచమైన